ఈరోజు నాడు మనందరము ఇక్కడ రావడానికి మూల కారకుడు అంటే మెగామురళి గారు 68 జన్మదిన సందర్భంగా మన ఇక్కడ రావడం జరిగింది. మరి మా యొక్క అదృష్టము అల్వాల్ పిరమిడ్ మాస్టర్ అందరూ కూడా గత 4 సంవత్సరాలకి వెళ్ళి కూడా వారి జన్మదినోత్సవం చేస్తున్నాము. అంతేకాదు 4 మాసాల కింద 40వ వివాహ వార్షికోత్సవం చేయడం జరిగింది. మా యొక్క కేంద్రానికి గత 18 సంవత్సరాలు కూడా వారు మాకు అండదండలుగా ఉంటూ సలహాలు ఇస్తూ మా కేంద్రం నడవడానికి ఎంతో పూనుకుంటున్నారు. వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్తున్నామండి. మరి ఇప్పుడు గవర్నమెంట్లైన భారవి గారు రావాల్సిందిగా కోరుతున్నాం. క్లాస్ చేద్దండి. వీరు సుమారుగా ఒక 5-6 సంవత్సరాల కిందట నాంపల్లి మాకు కలవడం జరిగింది. దాదాపు గంట సేపు వర్షంలో పత్రిక ధ్యానం చేశారు. అప్పుడు ఇప్పుడు కలవడం జరిగింది. మరి ధ్యాన జగత్తుకు ఎన్నో సంవత్సరాలు వీరు సబ్ ఎడిటర్గా ఉన్నారు. మరి మన పిఎస్ఎస్ఎం కూడా ఎంతో సేవ చేశారండి. అలానే మరి 68వ సంవత్సరం మన మేఘముడి గారిని కూడా మన గౌరవంగా ఆహ్వానిద్దామని స్టేజ్ మీద రావాల్సిన కోరుతున్నాం. భార్య భర్త ఇద్దరు కూడా. అలాగనే మరి ఓం ప్రకాష్ గారు అని చెప్పేసి మరి సైంటిస్ట్ అండి, వారికి రావాల్సిందిగా కోరుతున్నామండి. ఇది మామూలుగా మనం అందరూ సేవా కార్యక్రమాలు అయితే పాల్గొంటాము. దాంట్లో 3 రకాలు ఉంటాయి. ఒకటి సాంఘిక సేవ అంటారు. సాంఘిక సేవ అంటే మనం దాన ధర్మాలు చేయటం అంటారు కదా. భూదానం, గోదానము, హిరణ్యదానం అంటారు. తర్వాత వస్త్రదానము, అన్నదానం అంటారు. అదేంటంటే లోయెస్ట్ సేవలు అవుతారు. నెక్స్ట్ 2వ సేవ వచ్చేసి శరణాగతి సేవ అంటారు. శరణాగతి సేవ అంటే ఒక సంస్థ ద్వారా కానీ లేకపోతే టెంపుల్స్ ద్వారా కానీ ఇప్పుడు అలాంటివి ఉంటాయి కదా, వాటికి మనం మనీ చేసినప్పుడు వాళ్ళ మీద నమ్మకంతో అన్ని వాళ్ళు చూసుకుంటారనే ఉద్దేశంతో చేస్తుంటారు. ఇది కూడా మీడియమే. అక్కడ కూడా మీకు ఎన్నింటిలో కాదు. మీరు ఆధ్యాత్మిక థర్డ్ ఓపెన్ కావాలంటే ఇది ఆధ్యాత్మిక శాస్త్ర సేవ. అలాంటి సేవలు చేయటం అంటే ధ్యానం నేర్పడం, ధ్యానం సంబంధించిన ఇప్పుడు పిరమిడ్స్ కట్టడం, తర్వాత ధ్యాన శయ్యాశ్రమంలో పిరమిడ్ మెగామురళి గారు గత 10 సంవత్సరాలుగా చేస్తున్నారు. అంటే అత్యున్నతమైన సేవ. దానికి తోడు వారు అనేక పుస్తకాలు ప్రింట్ చేసి ఒక మ్యాగజైన్ కూడా పనిచేస్తున్నారు. అంటే ఒక ధ్యానాన్ని ఇవ్వటమే కాకుండా జ్ఞానాన్ని పంచుతున్నారు అందరికీ. అంటే మన కామన్ లాంగ్వేజ్ చెప్పాలంటే ఇప్పుడు శంకరాచార్య మనం వచ్చినప్పుడు గురు సేవ, గురుపాద సేవ అంటారు. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకి మనం ఒకరికి భోజనం పెడితే ఒక 100 మందికి పెట్టించాలి, 1000 మంది పెట్టించాలి. ఇప్పుడు అలాంటి ధ్యాన స్థితిలో ఉన్న అందరి భోజనాలకి జ్ఞానం నేర్పి వాళ్ళని ఇంకా పెద్దగా చెప్పినప్పుడు ఏంటంటే మీరు ధ్యానం చేయడం కాకుండా ధ్యానం నేర్పండి, జ్ఞానాన్ని పెంచండి. అప్పుడే మీకు ఎంలైట్మెంట్ అనేది వస్తుంది. అంటే ఆత్మస్థైర్యం చూసుకున్నప్పుడు విముక్తాత్మ స్టేట్ అంటారు. ఆ తర్వాత నెక్స్ట్ స్టేట్ వచ్చి పరమాత్మ స్టేట్. మీరు ఆత్మలో వచ్చేసి 7 రకాల స్టేట్స్ ఉంటాయి. అందులో మిగతా ఫస్ట్ చెప్పాను కదా, అది ఫస్ట్ గ్రూప్లో ఉంటాయి. అయితే ఈ స్టేట్ మనం ఎప్పుడైతే అనాథ చక్రం దాటినప్పుడు దాన్ని అంటే ఫస్ట్ 3 స్టేట్స్ ఏంటంటే శైశవాత్మ, తర్వాత బాలాత్మ, యవనాత్మ, ఎంత మణిపూర్ చక్ర స్టేట్ వరకు. ఆ తర్వాత మీకు ప్రౌఢాత్మ అంటారు. అంటే అనాథ చక్రం, అంటే ఏటాల గురించి ఆలోచిస్తారు. ఆ స్టేట్ నుంచి దాటిన తర్వాత నెక్స్ట్ మీకు విముక్తాత్మ, విముక్తాత్మ నుంచి నెక్స్ట్ పరమాత్మ అన్నట్టు. అయితే ఇప్పుడు మన మురళి గారు ఏదైతే చేస్తున్నారో అంటే ఆజ్ఞా చక్రం దాటి మీరు చేసే సేవలన్నీ అంటే ఆల్రెడీ థర్డ్ ఐ ఓపెన్ అయ్యి ఇప్పుడు తనే కాకుండా ఇప్పుడు మిగతా వాళ్ళకు కూడా ఆ స్టేట్కి తీసుకురావాలనే ప్రయత్నం అన్నట్టు. దీన్నే అంటే మనం ఇంకో విధంగా పత్రిజీ గారు చెప్పినట్టు చెప్పాలంటే వాళ్ళు చేసే మాట కానీ, క్రియ కానీ, తర్వాత ఆలోచనలు కానీ అంటే 3 కలిపి త్రికరణ శుద్ధిగా ఉంటుంది. త్రికరణ శుద్ధిగా ఎప్పుడైతే చేస్తారో దాన్నే వాళ్ళు ఏమంటారంటే మాటే మంత్రం. అంటే వాళ్ళు చెప్పేది
మంత్రంలాగా పనిచేస్తుంది. ఇప్పుడు వాళ్ళున్న స్టేట్ అది. ఆ విధంగా వాళ్ళు ఇంకా కొన్ని సేవలు ఇలానే చేస్తూ అందరినీ జ్ఞానుల్ని ఎన్లైటన్మెంట్ చేసేందుకు వాళ్ళ సేవలు మనకి ఇంకా కొన్ని సంవత్సరాలు, అంటే మెనీ మోర్ ఇయర్స్ బియాండ్ 100 ఇయర్స్ ఆఫ్ హిజ్ లైఫ్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తే మనకంత ఉపయోగం వాళ్ళు ఉండటం వల్ల. శతమానం భవతి అంటారు కదా, 100 సంవత్సరాలు దాటి ఉండాలి. యాక్చువల్లీ 120 సంవత్సరాలు మనిషికి ఇచ్చిన జీవితం. కానీ మన ఆలోచన విధానాలు, మన తిండి విధానాలు, వీటి వల్ల మన లైఫ్ని మనమే రెడ్యూస్ చేసుకుంటున్నాం. అలా కాకుండా ఇప్పుడు ఇలాంటి మహాత్ములు మనకుంటే, ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మనకి మన చుట్టూ ఉన్న ప్రపంచానికి అందరికీ ఉపయోగం ఉంటుంది. అంటే దీన్నే సర్వే జనా సుఖినో భవంతు సమస్త లోకానం సుఖినో భవంతు. సమస్త లోకాలంటే అన్నీ మనలోనే ఉన్నాయి, 14 లోకాలు ఎక్కడ లేవు. దాన్నే ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కదా, చిన్నప్పుడు యశోద దగ్గరికి బలరాముడు వెళ్ళి తమ్ముడు మన్ను తిన్నాడని చెప్తారు. ఇప్పుడు చూపితోట బాపరే 14 భువనవ అందములు అంటారు. అంటే మొత్తం 14 లోకాలు తనలోనే చూపెడతారు. అలా మనలో కూడా ఉన్నాయి 14 లోకాలు. మన సమస్త లోకానం సుఖినో భవంతు అన్నప్పుడు మనం శుద్ధిగా ఉండి మన సుఖంగా ఉన్నప్పుడు మనతోటే మంచి స్టార్ట్ అవుతుంది. సో సర్వేజన సుఖినో భవంతు అంటే మొత్తం విశ్వాన్ని ఆ విధంగా జరుగుతుందంటే, కాబట్టి ఆ మంచి అనేది మనతోటి స్టార్ట్ కావాలి, మనమే చేయాలంటే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. రాధాకృష్ణ గారు వచ్చారు, మాట్లాడవలసింది కోరుతున్నాను. ఆత్మబంధువులందరికీ నా ఈవినింగ్ శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ బర్త్డే టు యూ సార్. ఎందరో మహానుభావులు ఉంటారు, అందరిలో కొందరు మాత్రమే కొన్ని కార్యాలు చేయడానికి వస్తారు. అందులో ఒకరు మన మెగామురళి సార్ గారు. తనను నేను పత్రి సార్తో ఉన్నప్పటి నుండి మన మహేశ్వర పిరమిడ్ భూమి పూజ అప్పటి నుండి తనకు తెలియకుండా సార్ని ఫాలో అవుతున్న వాళ్ళలో నేను ఒకడిని. తను చేస్తున్న ప్రతిదీ గురువులను ఎలా చూస్తున్నారు, గురుదేవో భవ, గురు సాక్షాత్ పరబ్రహ్మ అన్న దాన్ని తూచా తప్పకుండా పాటించిన వాళ్ళలో సార్ కూడా ఒకరు. పత్రి సార్తో ఉండి ప్రతి క్షణం సారును నమ్ముకొని కష్టమైన సుఖమైన ఏ సిచ్యువేషన్ అయినా సరే నా గురువు నన్ను కాపాడుతాడనే నమ్మకంతో ఉన్నారు. బట్ ఈరోజు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నారు. అదే నిదర్శనం. వాళ్ళను చూస్తూ ఎదిగిన మేము గురువును ఎలా, ఎప్పుడు, ఏ సందర్భంలో ఎలా చూశారన్న దాన్ని మాకు మార్గదర్శకంగా వాళ్ళు ఉన్నారు. ఇందులో వాళ్ళ నుంచి నేర్చుకున్నది వ్యవస్థను ఎలా వాళ్ళు మొదలు పెట్టారు, ఎలా ఇంత దూరం తీసుకొచ్చారన్నది చూస్తూ పెరిగిన దాంట్లో వాళ్ళ నుంచి మేము నేర్చుకొని వాళ్ళ అడుగుజాడలను మేము ఇంకా కొనసాగించాలని అనుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. భవాని ప్రచారండి. మొట్టమొదట బ్రహ్మర్షి పితామహ పత్రిజ గారికి, స్వర్ణమాల పత్రి గారికి, మీ అందరికీ ఆత్మ ప్రణామాలు అర్పిస్తూ ఈరోజు ధ్యానర్షి మెగామురళి గారి 68వ జన్మదిన సందర్భంగా మనం అందరము ఇక్కడ ఏకత్రితమైనాం. చాలా సంతోషము. ఈ పిరమిడ్ మాస్టర్స్లో ఒక ప్రత్యేకత ఏంటంటే ప్రతి సందర్భాన్ని ఒక సెలబ్రేషన్ మాదిరి మనము దీన్ని జరుపుకుంటున్నాం. ఏదో దీనివల్ల ఏంటంటే మనం అందరము ఒక దగ్గరికి చేరి శుభాకాంక్షలు, ఒక ఆనందోత్సవం మనం జరుపుకుంటాం దీని ద్వారా. కాబట్టి ఇట్టి శుభ సమయంలో ఈ దంపతులిద్దరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. మీ అందరి తరఫు నుంచి కూడా నా హృదయపూర్వక వందనాలు. తర్వాత ఒక చిన్న వీరికి చెప్పాలంటే నేను వీరిని పొగడేంతటి వాడను కాను మొదట. ఎందుకంటే వీరు రామాయణం గురించి, భారతం గురించి, తర్వాత షిరిడి సాయిబాబా మందిరం నిర్మాణం చేసి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు నడిపిస్తున్నారు.
కాబట్టి ఇది ఇట్లా 1, 2 అని చెప్పుకోలేము, అల్ప సమయంలో అది కూడా. అయితే వీరి యొక్క ఔన్నత్యాన్ని కూడా మనం అందరము గుర్తించి ప్రశంసించవలసినటువంటి ఇది సందర్భం అన్నమాట ఇటువంటిది. కాబట్టి ఇంతే కాకుండా మనకి అల్వాల్ ఈ కేర్ సెంటర్, పిరమిడ్ కేర్ సెంటర్, మన పూర్ణచంద్రరావు గారు గత 18 సంవత్సరాల నుండి వీరు దీన్ని ఎంతో శ్రమతోని, తర్వాత పత్రి గారి ఆశయాల్ని వారు తూచా తప్పకుండా ఒక పట్టు వీడని విక్రమార్కుడు మాదిరి దీన్ని నడిపిస్తూ వస్తున్నారు మన అందరి సహాయ సహకారాలతో. కాబట్టి మీ అందరికీ కూడా సహాయ సహకారాలు అందించినందుకు ఒకసారి మనం పట్టుకుంటున్నాం. దాని వెనక కూడా ముఖ్యంగా ధ్యానర్షి మెగా మురళి గారు అని చెప్పడంలో మనం వెనుకాడవద్దు. అట్లాగే మనకి వెన్నుదండులు, తర్వాత ఎంతో దీని వెనుక కృషి, ఈ కార్యక్రమం జరపాలంటే చాలా ఇది అయినప్పటికీ కూడా వీరు రాసినటువంటి రామాయణము, తర్వాత దాని యొక్క సంక్షిప్తంగా భగవద్గీత కూడా దాంతో కరపత్రాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. కాబట్టి మనం ఒకవేళ దాన్ని చదవగలిగితే, దాన్ని లోతుగా ఆలోచిస్తే చాలా బాగుంటుంది. అయితే మొన్న నేను ఈ సందర్భంగా ఒక చిన్న పద్యము చూడడం జరిగింది. అది మీతో పంచుకోవాలి, వారికి కూడా ఒక చిరు కానుక మాదిరి ఇవ్వాలని అనుకున్నా. ఎక్కువ సమయం తీసుకోకుండా నేను ఏం చేస్తాను అంటే, సుందరకాండ గురించి ఒక 4 చరణాల్లో మనకి అందించడం జరిగింది. ఎక్కడో నేను ఒక నోట్స్ రాసుకున్న దాంట్లో కనబడ్డది. సంపూర్ణ సుందరకాండ గురించి దీంట్లో మనకి పద్య ప్రక్రియ ఏదైతే ఉందో అది కేవలము తెలుగు వాళ్ళకే సొంతమైనది. దీంట్లో ఏముందంటే, అంచిత చతుర్థ జాతుడు పంచమ మార్గమున బోయి ప్రథమ తనూజన్ గాంచియు అచట తృతీయంబుంచి ద్వితీయంబు దాటి యొందెను రాజున్. దీంట్లో మొత్తం సంపూర్ణ సుందరకాండ చెప్పడం జరిగిందనమాట. అది ఏ విధంగా అంటే 2 నిమిషాలే తీసుకొని చెప్తా. మనకి పంచభూతాలు ఉన్నాయి, పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. అయితే ఇక్కడ ఏమంటుండంటే అంచిత చతుర్థ జాతుడు. మనము పృథివీ నంబర్ 1 ఇచ్చి, జలము 2, అగ్ని 3, 4 వాయువు, ఆకాశం. ఇక్కడ అంచిత చతుర్థ జాతుడు వాయువు అంటే వాయుపుత్రుడు. పంచమ మార్గమున పోయి, పంచమం అంటే ఆకాశం, ఆకాశ మార్గమున పోయి ప్రథమ తనూజన్, ప్రథమ అంటే భూమి, అవనిజ అయినటువంటి సీతామాత కాంచియు అచట తృతీయం బుంచి, తృతీయం అంటే అగ్ని, అక్కడ అగ్ని అంటే అదంతా కాలబెట్టి లంకను కాల్చి, ద్వితీయంబు దాటి, ద్వితీయం అంటే జలము అంటే నీరు, సముద్రాన్ని దాటి యొందెను రాజున్ అంటే, రాజు అంటే ఇక్కడ శ్రీరామచంద్రుడు పరమాత్మ. కాబట్టి ఈ పద్య ప్రక్రియలో సుందరకాండ నాకు అనిపించింది ఇది ఒక చిరుకానుకగా మన మెగామురళి గారికి సమర్పిస్తాం. ఎందుకంటే వారి యొక్క అభిరుచి రామాయణమందు, భగవద్గీత యందు ఎంతో ఉంది కాబట్టి చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమానికి ఒక అవకాశం ఇచ్చినందుకు వారికి నేను కృతజ్ఞతలు. మురళి గారికి, మన ఫ్యామిలీకి, మీకు అందరికీ తెలుపుకుంటూ, భగవద్గీతలోని ఒక శ్లోకాన్ని, అందులో ఉన్నటువంటి ఆంతర్యాన్ని, ఒకటే శ్లోకం ఆంతర్యాన్ని మనం తెలుసుకుందాం. మీరు భగవద్గీత శ్లోకాలు నేను 10 పాడతాను,
100 పాడతాను, 700 పాడతాను అనవసరం. మనం అన్నం తినేప్పుడు ఇంత అన్నంలో ఒక రాయి వస్తే మింగుతామా? మింగం. ఆ రాయి లెక్క ఒక్కొక్క శ్లోకము ఒక్కొక్క అక్షరం లెక్క భావించి శ్లోకాన్ని ఒకటే జీవితకాలం అంతా ఒక శ్లోకం చాలు. భగవద్గీతలో 700 శ్లోకాలు అవసరమే లేదు. అది వచనంలో వేదేషు యజ్ఞేషు తపస్సు చేయవ దానేషు యత్పుణ్య ఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. ఇది వచనంలో అందరూ చెప్పుకునేటటువంటి విషయం. సంగీతము పరిజ్ఞానం నాకుంది కాబట్టి దాని రాగంలో కూడా వినిపిస్తాను. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్య ఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. యోగి పరం స్థానముపైతి చాద్యం. దీని యొక్క ఆంతర్యాన్ని చెప్పి నాకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటాను. ఈ వేదేశు యజ్ఞేషు తపస్సు అంటే మీకు హితబోధ చేయడానికి కాదు. ఇక్కడ కేవలము నేను ఎలా మానవుడు, ఇక్కడ అందరూ ఇక్కడ ఉన్నవాళ్ళు మానవుడు, అందరి కోసం చెప్పబడింది భగవద్గీత. ఈ వేదేశు యజ్ఞేషు తపస్సు చేయవ గాలీషు యత్పుణ్య ఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. అయితే దీని యొక్క భావం ఏంటో, ఒక మహావృక్షం ప్రకృతిలో పెరిగి పెద్దగై కాత కాసి పళ్ళనిస్తుంది. మనకు ఆకలేసినప్పుడు ఆ పండును అందకపోతే కర్రలతో రాళ్ళతో కొట్టి తింటారు. ఆ రాయితో తగిలినటువంటి పండు రాలి కింద పడ్డప్పుడు నన్ను కొట్టావు కదా అని చెట్టు ఆ పండు రాయి రాదు, పండయే వస్తుంది. అవునా కాదా? అదే మన పిల్లల్ని కానీ మన వాళ్ళని కానీ ఎవరైనా చెంపదెబ్బ కొట్టి నీళ్ళేమంటే తేరు. ఇక్కడ ఈ భగవద్గీత శ్లోకానికి మనిషికి ఏంటి తేడా అంటే మైండ్. మనకు తెలివి ఉంది కాబట్టి నన్ను కొట్టావు కాబట్టి నేను నీళ్ళు తేను అంటాం. మరి చెట్టుకు నోరు లేదు కాబట్టి పళ్ళని ఇచ్చింది కదా. ఇలాంటి వేద శాస్త్రాలలో ప్రతి శ్లోకంలోని ఆంతర్యాన్ని గ్రహించి 700 శ్లోకాల్లోంచి 108 పెయింటింగ్స్ వేశాం. ఈ యొక్క చిత్రాన్ని, ఈ యొక్క శ్లోకానికి చిత్ర రూపం కూడా ధరింపజేసి 108 మురళి గారికి కూడా చూపెట్టడం జరిగింది. ఈనాడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని, ఈ పుట్టినరోజు శుభాకాంక్షలు సారు ప్రతి ఏటా బాగా చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శుభమంగళం. నరేష్ కుమార్ కావాల్సిన కోరుతున్నాను. సుభాష్ పత్రి గారికి, స్వర్ణమాల పత్రి గారికి ఒకసారి ఆత్మ ప్రణామములు. ఈ సభకు నమస్కారము. ఈరోజు మనకు అత్యంత ఆనందోత్సవం. ఎందుకంటే మెగామురళి గారు వరుసగా మన దగ్గర జన్మదినం జరుపుకుంటున్నారు. అది చాలా మనకు సంతోషదాయకం. ఈరోజు మనకు భారవి గారు కూడా వచ్చారు, అన్నమయ్య కళాఖండాన్ని మనకు అందించారు. వారికి కూడా కృతజ్ఞతలు. ఇంకా ధ్యానర్షి మేఘమురళి గురించి వక్తలంతా చాలా ఎన్నో విషయాలు చెప్పారు. వాళ్ళు ఎంత సహనశీలి. మన అల్వాల్ పిరమిడ్ సెంటర్కి వారు ఒక వెన్నెముక నిలిచారు. వారి సహకారంతో, మరి మిగతా ధ్యానుల సహకారంతో మనం ఎంతో వేడుకగా ప్రతి నెల ఎంతో మంచిగా కార్యక్రమాలు జరుపుకుంటున్నాము. మరి ఆ కార్యక్రమాలు ఇంత చక్కగా జరుగుతున్నాయంటే మనకు మెగామురళి గారి ఆశీస్సులు మనకు ఉన్నాయి. వారు నిండు నూరేళ్లు జీవించి మనందరినీ ఈ విధంగానే మనకు ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం. మరి ముఖ్య వ్యక్తి గారు భారవి గారు మాట్లాడాల్సిన కోరుతున్నాను. ఓహో ఎంతటి భాగ్యమబ్బే
ఓహో ఎంతటి భాగ్యమబ్బే విజయోద్యోగస్తులౌ మీరలు ఉత్సాహం బొప్పగనున్న మిమ్ములను శాస్త్రోక్తంబు రంజింప నా ఊహల్ కొద్దివిగాని బాలకుని అర్ధోక్తుల్ విలాసంబుగా ఊగింపంగలవారు పెద్దలని నేను సాగినై చెప్పెదన్. ఇక్కడ ఈ సభలో కూర్చున్న వాళ్ళందరూ కూడా నిఖార్సైన ధ్యానులు, నిజాయితీతో ధ్యానం చేసేవాళ్ళు. ఎవరో చూస్తారు కదా, వాళ్ళు చూస్తున్నారా లేదా ఆ ధ్యానం భగధ్యానం చేసేవాళ్ళు కాదు. మీరందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ స్టేజ్ మీదకి రమ్మంటే ఒక్కొక్కరు వివిధోత్తుంగ తరంగ ఘట్టన చద్వైలావలైలావలీల అలాగ మాట్లాడగలరు. మీరు ఇక్కడికి వచ్చి అంత శక్తివంతులందరూ ఉన్నారు. మరి మీ ముందర మాట్లాడాలి. ఎలాగా? ఎవరి గురించి మాట్లాడాలి? మెగా మురళి సార్ గురించి మాట్లాడాలి. మెగా మురళి గారు ఎవరు? సుభాష్ పత్రిజీ గారికి అత్యంత ప్రీతిపాత్రమైన అనుయాయి. దాదాపు 20 సంవత్సరాల క్రితం పరిచయమైంది వారితో. మీకు తెలుసో తెలీదో, కర్తాల్ పిరమిడ్, మహాపిరమిడ్ అది. దాన్ని చూడడానికి పత్రి గారితో పాటు మెగా మురళి గారు వచ్చారు, జేకే భారవి కూడా వెళ్ళాడు. అక్కడ అవన్నీ చూసిన తర్వాత ఇక్కడే పిరమిడ్ నిర్మాణం అని నిర్ణయం చేసినప్పుడు చెయ్యగానే మొదటి సేవ, మొదటి విరాళం ఒక పెద్ద అమౌంట్ మెగా మురళి గారు ఆ పిరమిడ్కి ఇచ్చారు. హస్తవాసి అంటారు కదా, కొంతమంది చేతులు ఉంటాయి, కొంతమంది మానసికమైన సంకల్ప శక్తి ఉంటుంది. అది మామూలు శక్తి కాదు. మెగా శబ్దం ఉంది ఆయన పేరులో కదా. కృష్ణ మురళి వాయించినట్టుగా, శ్రీకృష్ణుడు మురళి వాయించినట్టుగా అది అపస్వరయుక్తంగా ఉండదు, సుస్వరంగా ఉంటుంది. సృష్టిని పులకరింపజేస్తుంది, పరవశింపజేస్తుంది, ఆనందింపజేస్తుంది, తాండవం ఆడిస్తుంది ఆ మురళి. ఆ మురళి గారి గురించి మాట్లాడాలి. పక్కనే ఆయన అంతవాడు కావడానికి కారణమైన ఈమె ఈమె ఉండగా మాట్లాడాలి. ఎలా? అందుకే బాలకుల అర్ధోక్తుల్ విలాసంబుగా నుగింపంగలవారు పెద్దలని. మీరందరూ పెద్దలు, నాకు తల్లిదండ్రులు లాంటి వాళ్ళు. భారవ్ అంటే మీరందరూ ఇష్టపడేవాళ్ళు. నేను చూసిన సినిమాలు బాగున్నా బాగలేకపోయినా ఒక అన్నమయ్య, ఒక రామదాసు, ఒక మంజునాథ, ఒక ఓం నమో వెంకటేశాయ, జగద్గురు ఆదిశంకర, మొత్తం బ్రహ్మాండ భాండాలని డైరెక్ట్ చేసి ధ్యాన మార్గంలో నడిపించిన పత్రిజీ గారిని సార్ డైరెక్ట్ చేశాను. మీరు ఇలా రావాలి, అలా చూడాలి. ఏడు బాబు చచ్చిపోతున్నాడు బాబు అటు పత్రి గారు. అప్పుడే చెప్పాను, మీరు విశ్వాన్ని డైరెక్ట్ చేస్తే మిమ్మల్ని నేను డైరెక్ట్ చేస్తున్నా అని. అంత భాగ్యం దొరికింది, అంత అదృష్టం దొరికింది, అంత అంత చెప్పలేనది. ఆ ప్రేమ, ప్రీతి, వాత్సల్యం, అనురాగం, అభిమానం, నమ్మకం, విశ్వాసం నా మీద చాలా పెట్టాడు ఆయన. అప్పటి వాళ్ళం మూమెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఉన్నవాళ్ళు. ఆయన ఎన్ని అంటే మాట్లాడదామని ఏమేమి తీసుకొచ్చారో అవన్నీ చెప్పేశారు వీళ్ళందరూ. శ్రీరామదాసు సినిమా చూసి శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ అది బాగా నచ్చి చెప్పారు. మొన్ననే చెప్పారు, నాకు మొన్నటి వరకు తెలియదు. ఆనంద బాష్పాలు వచ్చేసాయి. ఏంటది, రామాయణం మొత్తం దీంట్లో ఉంది అని చెప్పి దాన్ని ఎక్కడుందో దాని టెక్స్ట్ సంపాదించి దాదాపు ఇప్పటికి ఒక 10 లక్షల పైన 10 లక్షలకు పైన పంచిపెట్టారు ఉచితంగా.
ఇది ఎంత ఉదారత ఉండాలి, ఎంత సంస్కారం ఉండాలి, ఎంత పూర్వజన్మ కృతం ఉండాలి, ఫలం ఉండాలి, ఎంత మనసు ఉండాలి. అవన్నీ చేస్తుంటే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకో అనే ఒక ఇల్లాలు దొరకడం ఎంత అదృష్టం. లేకపోతే ఏమవుతుంది, అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా ఎక్కువగా మాట్లాడచ్చు ఈయన గురించి. కానీ ఒక సభా మర్యాద కొంచెం చూచాయిగా మీకు ధ్యానం గురించి చెప్పేది ఏమీ లేదు. ఆయన సులభమైన మార్గం చెప్పేసి వెళ్ళిపోయారు ఆయన, సుభాష్ పత్రి గారు. ఆయనతోని చెప్పేవాడిని నేను, సార్ ధ్యానం అంటే ఏం లేదు సార్, ధ్యానం అంటే ఛాయ్ దాగినంత సులభం అన్నాడు, ధ్యానం అంటే ఛాయ్ దాగినంత సులభం అన్నాడు, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస గంతే అన్నాడు, ఇంకేం లేదు. ఇంకా మహర్షులందరూ ఎంత మొత్తుకున్నా ఎరకగాలే, మహర్షులందరూ ఎంతో మొత్తుకున్నా ఎరకగాలే. పత్రిగారు చెప్పగానే పశోళ్లకు అర్థమాయే. వామో వామో మామూలు మనిషి కాదు, మహర్షులందరూ కలిస్తే అయితారు మన పత్రిగారు. భారతదేశంలో అంతకుముందు పుట్టిన మహర్షులందరూ కలిస్తే ఒక పత్రిగారు అవుతారని దాని స్టేట్మెంటు. అన్ని కార్యక్రమాలు చేశాడు మన కంటి ముందే, మనం చూస్తుండగా. మనల్ని చెయ్యి బట్టి నడిపించిన వాడు. ఆయన నడుస్తుంటే మనం వెనకాల నడిచాం. ఆయన ఉపన్యాసాలు చెప్తుంటే మనం కూర్చొని విన్నాం. ఆయన కోపం వచ్చా పట్ పట్ అని దెబ్బలు తిన్నాం, తిట్లు తిన్నాం, దీవెనలు తిన్నాం, గొప్పవాళ్ళ ఆశీస్సులు తీసుకున్నాం. అయితే ఎంత పని చేశాడంటే మొత్తం పిరమిడ్ మాస్టర్లు కొన్ని లక్షల మందిని తయారు చేశాడు ఆయన, లక్షల మందిని. ఈ లక్షల మంది పిరమిడ్ మాస్టర్లలో ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా ఈ దృక్కుతో కనపడాడు, డల్గా కనపడాడు, ఇలా ఉండడు. మాస్టర్ గారు బాగా ఫస్ట్ క్లాస్ సూపర్ ఈ వాయిస్ ఉంటుంది. మొత్తం పిరమిడ్ మాస్టర్లు. ఎక్కడి మూమెంట్ ఇది? అంతకుముందు ఎన్ని మూమెంట్లు వచ్చాయి? భారతదేశం ఎన్ని మూమెంట్లు చూసింది? ఎంతెంతమంది మహానుభావులు పుట్టారు, యోగులు పుట్టారు, సంస్కర్తలు పుట్టారు, ప్రవక్తలు పుట్టారు. వాళ్ళందరూ చెప్పి 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 ఎంత చెప్పినా కూడా ఒక పాట రాశాను, అరటిపండొలిసినట్టు ఏదాంతం ఒలుస్తావు, అరచేతిలో ఎన్న ముద్దల్లే ఎడతావు, అరటిపండొలిసినట్టు ఏదాంతం ఒలుస్తావు, అరచేతిలో ఎన్న ముద్దల్లే ఎడతావు, మంచి చెడులన్నింటి మర్మాలను ఇప్పుతావు, మాయలలో పడిపోవద్దని చెప్పుతావు, అవును గదా అనిపిస్తుంది నువ్వు చెప్పిందినగానే, అన్ని తెలిసినట్టుంటది అంతు తేలినట్టుంటది, కానీ నా బుద్ధేందో కానీ సామి నువ్వు అటుపోగానే ఇది ఇటుపోతా. అట్లాంటి లోకములో అలాంటి మానవుల్ని అందరినీ ఒకటి చేసి ఏకత్వం చేసి, ఇప్పుడు ఇక్కడ మేము గంటకు ముందు వచ్చాం ఈ సభకి. ముందుకొస్తే ఇక్కడ అక్కడక్కడ ఒక 10 మంది కూర్చున్నారు. ముచ్చట్లు పెట్టట్లా, వదినా సినిమా చూసినావా, సలార్ చూసినావా, ప్రవాసి ఎట్లా లేదు, ధ్యానం ఎవరు నేర్పించింది? అసలు ఏంటి ఆ గురువుని మనం చూసాం. మనకంటే అదృష్టవంతులు భాగ్యవంతులు ఈ ప్రపంచంలో ఇంకొకరు లేరు లేరు లేరు. పత్రికారిని చూసామండి మనం. అలాంటి పత్రికారి దగ్గర కుడి భుజంలాగా ఉండి ఎటు పొమ్మంటే అటు పోయి, ఏమి చేయమంటే అది చేసి, ఇది కాదని చెప్పేది లేదు. ఆయన నోట్లో లేదు అనే శబ్దమే లేదు, రాదు. అంతటి మహానుభావుడు. ఈ మధ్యనే మీకు అందరికీ ఈ సభలు ఇంకెక్కడ అనౌన్స్ చేయలేదు, చెప్తున్నాను. పత్రికారికి చాలా ఇష్టమైన కథ ఒకటి రాశాను నేను. అది భూగోళం గురించిన కథ. బాబు వెంటనే రావాలి బాబు, నీడ్ ఆఫ్ ది టైం, ఇది నీడ్ ఆఫ్ ది అవర్ అని పత్రికారు చాలాసార్లు అన్నారు. కానీ చాలా పెద్ద బడ్జెట్ అయ్యే సినిమా అది. ఆ సినిమా చేయడం స్క్రిప్ట్ అయింది, కానీ సినిమా చేయడం చాలా కష్టం. ఆ విషయం మొన్న ధ్యాన మహాసభలకు వచ్చినప్పుడు కంచి రఘురామ్ గారు తిరుపతి నుంచి వచ్చారు, ఆయన నేను కలిసి వచ్చాం. మురళి గారితో అమ్మ కూడా ఉంది, పక్కనే అమ్మాయి కూడా ఉంది, అల్లుడు గారు ఉన్నారు, అందరూ ఉండగా ఒక చిన్న ఇది ప్లాన్ అని చెప్పాం. వెంటనే రాజాకృష్ణ గారిని పిలిపించేశారు ఆయన. ఆ రాజాకృష్ణ గారిని చూడగానే అసలు నేను
ఈయన ఈయన ప్రొడ్యూస్ చేస్తారా ఎట్లా నాకు అర్థం కాలే అసలు మనిషి చూడడానికి. కానీ ఎంత ఆత్మ తేజస్సంపన్నుడు అంటే ఇక్కడ నేను చెప్తున్నది మెగా మురళి గారి ఒక మాటకి ఎంత వాల్యూ ఉంటుందంటే, ఒక ఇంటర్నేషనల్ సినిమా, హాలీవుడ్ సినిమా, ఊహించడానికి కూడా వీలు కాని సినిమా ఈయన ఇది సంగతి అనగానే నేను చేసేస్తాన్నాడు, అంతే అయిపోయింది. పత్రిగారి ఆత్మకి శాంతి కలిగే సినిమా అది మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి అభినందనలతో, మీ అందరి శుభకామనలతో, మీ అందరి సత్సంకల్పంతో దాన్ని తీసుకొస్తాం. ఆ సినిమా అద్భుతం కావాలని, ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కావాలని మీరందరూ ఆశీర్వదించవలసిందిగా కోరుతూ అసలు వేదికలకే ఎక్కని నన్ను నేను ఈ మధ్య ఒక 5-6 సంవత్సరాల నుంచి వేదికలెక్కి మాట్లాడట్లా. మొన్న ధ్యాన మహాసభల్లో కాంట్బట్ పొజిషన్లో మాట్లాడాను. మెగా మురళి గారు అంటే రాకుండా తప్పలేదు, వచ్చాను. వారికి ఓం శాంతిరస్తు, తుష్టిరస్తు, పుష్టిరస్తు, ఆయుష్యమస్తు, ఆరోగ్యమస్తు, అరోగ దృఢగాత్ర సిద్ధిరస్తు, సమస్త సన్మంగళాని సంతు, శతమానం భవతి శతాయుఃపురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియై ప్రతిష్టతి. మీరందరూ లేచి కరతాళ ధ్వనులతో వీరు కలకాలం ఈ దంపతులు హాయిగా ఉండాలని, అత్యద్భుతమైన కార్యక్రమాలు చేయాలని సంకల్పిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టాలి, ఇంకా గట్టిగా కొట్టాలి, గట్టిగా కొట్టాలి, గట్టిగా కొట్టాలి, గట్టిగా కొట్టాలి, గట్టిగా. అనేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. భార్గవ్ గారికి వస్తారు గట్టిగా 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 గట్టిగా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నాకు ఈ సార్ వాళ్ళు మేడం వాళ్ళు మాకు 20 సంవత్సరాల నుంచి పరిచయం అండి. అసలు చెప్పాలంటే వాళ్ళు పార్వతీ పరమేశ్వర్ అనుకోవాలండి. ఇది చాలా నేను అసలు చెప్పడం అంటే వాళ్ళ గ్రేటు. వాళ్ళు చేయడం కానీ పనులు మాటలు వాళ్ళు నడవడి వాళ్ళదంతా చాలా పెద్ద కుటుంబం వాళ్ళది, కానీ వాళ్ళు అట్లా ముందుకు సాగదీస్తారు. అట్నే వాళ్ళు ధ్యానమా చక్రాలు మంచిగా అలా గుడి సాయిబాబా గుడిది వాళ్ళది ఎంత మాట అంతా చెప్పలేం, మాటలో చెప్పలేం. అసలు చూస్తే కానీ మనకు అది ఆడ కన్నుల పండుగ మనకు కనబడదు అసలు. అంత బాగుందండి. ధ్యానం చేసిన వాళ్ళకైతే తెలుస్తుంది, అది అందరికి తెలియదండి. అది ధ్యానం అంటే ఏంది, మనము చేసేది విధాయము, మనం మాట్లాడే విధానం. మనం ధ్యానంలో పోయినామనుకో మన మాటనే వేరే ఉంటుంది. అసలు చెప్పాలంటే మనం నడకడనే వేరే ఉంటుంది. ధ్యానం అంటే మనమేమి కొండలు పడగొట్టేది పిండి చేసేదని ఏం లేదనుకో. శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చోవడము, మన మనసే మనకు ఆటోమేటిక్ అదే వచ్చేస్తుంటుందండి. మనం మాట్లాడే విధానము, మనం చేసే విధానము, ఎదుట మనిషిని అర్థం చేసుకునేది అట్లా మనకు తెలిసిపోతుంది. అసలు ఎవరు చెప్పవలసింది కూడా లేదు మనకు. ఆయన చెప్పి మనకు వదిలేసి వెళ్ళిపోయాడు కాబట్టి మనలో మనకు తెలిసిపోతుందండి అసలు ధ్యానం అంటే ఏందనేది. థ్యాంక్స్ అండి. ఇవాళ పొద్దుల వాళ్ళ ఇంటికి పోయి చెప్పినాయండి. వారు వీరి కుటుంబానికి చాలా 20 సంవత్సరాలు బాగా పరిచయము, చెప్పగానే రావడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. దక్షిణ షిరిడి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఆ దక్షిణ షిరిడి చూస్తే గనక మీ అందరికీ ఆ విషయం అవగతం అవుతుందండి. అసలు ఎంత బాగుందంటే అది చూడకపోయిన వాళ్ళ ఈ జన్మ వృధా అనుకోవాలి. ఆ విగ్రహాలు కానీ ఆ ఇది కానీ అత్తయ్య మరి అంత ప్రయాసపడి చేసిన వాళ్ళు మెగా మురళి గారండి. ఒకసారి గట్టిగా క్లాప్స్ ఇవ్వాలండి. 68వ జన్మదిన శుభాకాంక్షలు. వెంకటేశ్వర పిరమిడ్ సెంటర్ తరఫున అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టాలి, గట్టిగా. మన విశ్వగురు అయినటువంటి సుభాష్ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా మనం కరతాళం ధ్వనులు. అయితే మెగా మురళి గారు ఈ సెంటర్కి ఆప్తబంధువు, అంతేకాకుండా ఒక పెద్ద అన్నగారులాగా వ్యవహరించి ఏదైనా ఒక చిన్న సమస్యనన్నా పెద్ద సమస్యనన్నా దూదిపింజలాగా విడదీసేసి ఏం కాదు మనకి అని చెప్పి ఎప్పుడూ భరోసాగా వెనకాలే ఉంటూ ఉంటారండి. మరి అటువంటి మెగా మురళి గారి బర్త్డే ఈరోజు, ఈ సందర్భంగా మనం అందరం ఇక్కడ కలిసి ఉన్నాము. వారికి ఎన్నో పుట్టినరోజులు ఇలాగే ఆనందంగా చేసుకోవాలని, తర్వాత
వారు ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనం కోరుకుంటున్నామండి. గట్టిగా క్లాప్స్ ఇద్దాం. వాళ్ళ అమ్మగారు వీరు పుట్టంగానే ఒక చిన్న పాట పాడుకున్నారండి. చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడూ చూడమమ్మ ఇటువంటి శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు. అసలు ఎంత పులకరించిపోయి వాళ్ళ అమ్మగారు ఆ అబ్బాయిని ఎత్తుకొని ఎలాగ చక్కగా ఉన్నారో అలాగే కుటుంబానికి ధీటుగా నిలబడి వారి బయోగ్రఫీ గనక మనం చూసినట్టయితే ఎంతో శ్రమపడి పైకి వచ్చారండి. మరి ఇటువంటి వారినే మన ట్రస్టీ మెంబర్ కింద ఎన్నుకోవడం కానీ, అలాగే మన ఏ పని చేసినా కూడా వారితోటే మొదలవుతుందండి. మరి ఈ శివపార్వతులు లాంటి దంపతులకి గట్టిగా క్లాప్స్ ఇద్దామండి. ఈరోజు ఎంతో సుదినం, శుభకరం కాబట్టి మనం హాయిగా ఆనందంగా ఈ కార్యక్రమంలో పాల్గొందామండి. ఓకే అండి. అలాగే ప్రముఖులు జేకే భారవి గారు, వారి అన్నమయ్య కానీ, అలాగే మంజునాథ కదా సార్, మంజునాథ. మనం ఒకసారి ప్రయాణం చేసాం సార్, మీకు గుర్తుందో లేదో, బెంగళూరుకి వెళ్తున్నాం. ఆ మంజునాథ సినిమా తీసిన మేడం గారు, మీ అమ్మగారు నిజంగానే అమ్మగారే, గట్టిగా క్లాప్స్ ఇవ్వాలి. అసలు మంజునాథ గురించి తెలుగు ప్రజలకు తెలీదు, చాలా వరకు తెలీదు. ఎక్కడ కన్నడలోనే ఎక్కువ ప్రాచుర్యం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కడే మంజునాథ్ ఒక్కడే. అసలు పాటలు కానీ ఏదైనా సరే ఆయన రచయితగా ఉండి ప్రతి ఒక్క బిట్టు ఎంత అద్భుతంగా వ్రాసారో, ఎంత అద్భుతంగా మలిచారో ఆ సినిమా చూసిన వాళ్ళందరూ కూడా హృదయం దవిస్తుందండి. అలాగే అన్నమయ్య, తర్వాత ఇవన్నీ కూడా ఎంతో అద్భుతమైన విషయాలు. ఒక భక్తిపరమైనటువంటి ఆ సంఘటనతో మనని కట్టి పడేసి 3 గంటల సేపు కదలకుండా, మరి అది ఎవరిది అని అంటే ఒక దర్శకత్వమే కాదండి, ఆ సంభాషణ రచయితది కూడా ఉంటుంది. కాబట్టి జేకే భారవ్ గారికి మన సెంటర్కి వచ్చినందుకు ఆత్మీయంగా గౌరవిస్తూ గట్టిగా క్లాప్స్ అండి. ఇంకెవరైనా థ్యాంక్ యూ. మోహన్ రావు గారు అండి మాట్లాడుతున్నారు. జన్మదిన సభ వేదికను అలంకరించిన పెద్దలు, ముఖ్య అతిథి మెగా మురళి గారు, సినీ రచయిత అన్నమయ్య శ్రీ జేకే భారవి గారు, ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర పిరమిడ్ సెంటర్ పూర్ణచంద్ర గారు, ఇప్పుడే విన్నాము ఒక ఆధ్యాత్మిక పత్రిక గారి యొక్క సినిమా తీయబోతున్న దాని ప్రొడ్యూసర్గా రాధాకృష్ణ గారు, అదేవిధంగా మెగా మురళి అనురాధ మేడం గారు, ఆ సెంటరు తరపున వచ్చిన అందరికి కూడా ఈరోజు శుభాకాంక్షలు. మెగా మురళి గారికి నేను గత 20 సంవత్సరాలు నాకు పరిచయం ఉంది. అయితే ధ్యానంలో వచ్చిన తర్వాత ఆయన మొదటి నుండి కూడా వేసిన పాదము అది మెగా పిరమిడ్ వరకు తీసుకెళ్ళింది. అది ఆ పిరమిడ్ ఎలాంటిదంటే ఒక కైలాసంగా, ధ్యానులకి కైలాసంగా అది తీర్చిదిద్దారు. ఆయన పాత్ర అమోఘం. ఇక్కడ చెప్పవలసిన విషయం ఏంటంటే, మనమందరం కూడా ఒక జాతి పక్షులం. మనకి గురువుగారు బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు మనకి ఈ ధ్యానం ద్వారా, ధ్యానంలో వచ్చిన వారు ఆనందంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, ఐశ్వర్యంగా ఉంటారు. మనమంతా కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళంతా కూడా మిత్రలాభం, మిత్రభేదం ఉండదు. అందరూ మిత్రులే, అందరూ ఫ్రెండ్సే, అందరూ మాస్టర్సే, అందరూ గాడ్సే. ఈ పత్రిక గారి యొక్క స్లోగన్ ప్రపంచమంతా కూడా వినిపిస్తుంది. అయితే ఇదంతా కూడా ఈ కార్యక్రమం ఈ ధ్యాన స్థలి, ఇది ఒక ధ్యాన స్థలిలో మెగా మురళి గారు 68వ పుట్టినరోజు జరుపుకోవడం అనేది
మనకు ఒక విశేషమైన దినము, చాలా పుట్టినరోజు చేసుకున్నారు. దాన్ని ముఖ్యంగా జేకే భారవి గారు ఆధ్యాత్మిక సినీ రచయిత, అలాంటి వాళ్ళు రావడం, వారి సన్నిధిలో అవ్వడం మాకు చాలా అదృష్టం సార్. అది మేము చాలా చెప్పుకోవలసిన విషయం. ఎందుకంటే మీరు పెద్ద అంటే సెలబ్రిటీస్, ఆధ్యాత్మికత అలాంటి కార్యక్రమంలో ఉంటారు. మీ దగ్గరికి మేము వచ్చి ముఖ్యంగా ఇలాంటి సౌభాగ్యం మాకు చాలా దక్కడం మా యొక్క పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. ఇందులో ఏమి సందేహం లేదు. అదేవిధంగా మనము ఈ కార్యక్రమాలు అంటే ఇలాంటి జన్మదినాలు అందరూ కూడా ముందుకొచ్చి ఇలా అందరూ జరుపుకొని ఈ ధ్యానం యొక్క సెంటర్ని ముందుకు నడపాలని నా తరపున మీ అందరికి కూడా మనవి చేస్తున్నాను. అయితే ఈ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ధ్యానం యొక్క సెంటర్ నిరంతరంగా జరుగుతుంది. అది కరోనా కానీ ఏదైనా కానీ కొన్ని సమస్యల నుండి జరగడానికి కారణం ఏంటంటే దీని వెనకతల మనకు బ్యాక్ బోన్గా మెగా మురళి గారు, వాళ్ళ కుటుంబం, అనురాధ మేడం, వాళ్ళ పిల్లలు, అదేవిధంగా బ్రాహ్మణ్ రత్న మారం శ్రీప్రసాద్ గారు, మరి ఇంకా ముఖ్యంగా ఈరోజు మనకి ఈ హైలైట్ చేయడానికి పిఎంసి నుండి వచ్చిన రవిశంకర్ గారు. అయితే వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం అనేది ఒక పాజిటివ్ వైబ్రేషన్కి నాంది అనమాట. అయితే ఇందులో భాగంగా నాకు ధ్యాన పరిచయం చేసిన వాళ్ళు బ్రహ్మయ్య మాస్టరు, నేను ఆయనకు కూడా అదే మళ్ళీ జయరామ్ రెడ్డి గారు, వాళ్ళ యొక్క సహవాసం వలన ఒక చిన్న ప్యాంప్లెట్ వల్ల నేను ధ్యానంలో రావడం అయింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, ముఖ్యంగా ఈ సభను నిర్వహించిన అందరికి కూడా, వచ్చిన అందరికి కూడా మరొకసారి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్రహ్మయ్య గారు రావాల్సిన కోరుతున్నాను. ఈరోజు ఇక్కడికి మెగా మురళి గారి బర్త్డే సందర్భంగా ఇక్కడికి వచ్చిన ధ్యానమిత్రులందరికీ ముందుగా నా ధ్యాన నమస్కారాలు. అయితే మెగా మురళి గారు నాకు గురువు అన్నమాట. ఈ స్టేజ్ మీద ఎలా మాట్లాడాలో ఒకరోజు అంజయ్ గారి ఇది ఉంది కదా, అంజయ్య ఉండేరు ఆ సెంటర్లో మహాబోధిలో సార్ ఏం చేశారు, నాకు అంటే స్టేజ్ మీద మాట్లాడాలంటే ఫస్ట్లో మనకు తెలియదు, అందుట్లో ధ్యానం కదా, ధ్యానంలో ఫస్ట్ వచ్చాను కదా. అప్పుడు సార్ వచ్చాడు, వచ్చి సార్ మీరు ఇలా మాట్లాడండి అని చెప్పేసరికి అప్పటి నుంచి నాకు ఎప్పుడూ గుర్తుంటాడనమాట. అది ద ఫస్ట్ టైం. ఆ తర్వాత కూడా సారు ఈ ఆల్వాల్లో ఫస్ట్ 2004లో ధ్యాన యజ్ఞాలు ఉంటే అప్పుడు పత్రిజీ గారు వచ్చిన తర్వాత స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ నాకు ఈయనే గురువు అనమాట, ధ్యాన గురువు. ఇప్పుడు ఆయన చెప్పారు కదా మోహన్ రావు గారు, ఆయనకి ఎట్లా నాకు ఈయన వచ్చారు, ఈయన ద్వారా నేను నేర్చుకున్నాను. అట్లనే కూడా ఆల్వాలు ఈ విధంగా నడుస్తుందంటే ఆయన చేస్తుంటే ఆయన వెనక కూడా ప్రతి దాంట్లో కూడా ఇన్వాల్వ్ ఉంటాడనమాట. ఏదన్నా లోటుపాట్లు ఉండా కూడా సర్ది చెప్పి సెంటర్ ఎలా నడపాలని అనేక పర్యాయాలు చేశాడు. అదేవిధంగా నేను కూడా ఫస్ట్లో ఈ సెంటరు మా 2004లో మా దగ్గర సెంటర్ పెట్టాము. అక్కడ సెంటర్ పెట్టిన తర్వాత 6 నెలలకు ఒకసారి మాస్టర్స్ అందరినీ పిలిచేసి సెంటర్ బాగా నడిపించాము. ఆ తర్వాత సారు వీళ్ళంతా ఉన్నారు. ఉద్యోగరీత్యా నేను చేయాల్సి వచ్చి నేను శ్రీశైలం ఆ ఏరియాల్లో కూడా కార్యక్రమాలు నడుపుతుంటాను. ఎక్కడున్నా కూడా ఆ ఆప్యాయత అనేది ఆయనలో చూడంలోనే ఆ ప్రేమ, దయ, కరుణ కూడా మన పిరమిడ్ వాళ్ళు అంటేనే ఆ దయ, కరుణ ఇవన్నీ కూడా వచ్చినాయి. ఇవాళ కూడా ఇప్పుడు ఆయన 68, నాది 69 అయినా కూడా ఇంత యాక్టివ్గా ఉంటున్నాం కాబట్టి ఆ బ్రహ్మర్షి పత్రిజీ గారి సలవ ఆయన నేర్పించింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఎటు వెళ్లకుండా దీంట్లోనే కంటిన్యూగా ఉన్నామంటే ఆయన దయ ఉంటేనే ఉన్నాము. కాబట్టి ఆయన ద్వారా మనం అంతా కూడా ఇక్కడ ఈరోజు మెగా మురళి గారి బర్త్డే జరుపుకుంటున్నాం కాబట్టి ఆయనకై క్లాప్స్ కొడదాం ఒకసారి. అదే భార్గవ్ గారు కూడా స్టేజ్ మీద ఈరోజే ఫేస్ టు ఫేస్ అంటే అనేక సినిమాల్లో కూడా ఉంటుంటే ఓహో అంటే అన్నీ కూడా భక్తిపరమైన సినిమాలు తీశారు కాబట్టి
ఆ నాదము, ఆ వేణు, ఆ గానము అవన్నీ కూడా చూస్తే ఎప్పుడు గుర్తొస్తూనే ఉంటాయి. పైగా ఆయన 68, మీరు 69, 73 ఇక్కడ. ఓకే థ్యాంక్ యూ. చూడండి, ఇప్పుడు మేము ఇలా ఉంటే ఆయన ఇంకా ఎంత యాక్టివ్గా ఉన్నారంటే, ఆయన చేసే పనులు బట్టి, మనం చేసే ఉండే విధానం బట్టి ఆ విధంగా ఉన్నాము. కాబట్టి ఆ పత్రిజ గారు వచ్చిన తర్వాత మనం అంతా కూడా ఈ సెంటర్ కూడా అన్ని సెంటర్ల కంటే హైదరాబాద్, నేను శ్రీశైలం వస్తూ ఉంటారు చాలామంది చూస్తున్నాం, కానీ మన ఎవరన్నా వచ్చినా కూడా మాది ఆల్వాలంటే ఓహో ఆల్వాల అయితే ఆయన తెలుసు పూర్ణచంద్రరావు గారు అక్కడ మీదనే అడుగుతారనమాట. అంటే చాలామంది వస్తుంటారు, నాట్ ఓన్లీ ఇక్కడ ఈ ఏరియా కాదు, అన్ని ఏరియాల నుంచి వస్తుంటారు అనమాట. కాబట్టి ఈ సెంటర్కి బాగా చేయటానికి, అదేవిధంగా మెగా మురళి గారు సహాయ సహకారాలు ఉన్నాయి. కాబట్టి ఇది ఈరోజు ఈ బర్త్డేగా ఇంత ఘనంగా జరుగుతుంది. కాబట్టి మనం అందరం కూడా ఆ బర్త్డేకి కూడా ఒకసారి క్లాప్స్ కొడదాం. ఓకే, ఈ టైం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని మళ్ళీ తీసుకున్నాను. జేకే భార్గవి సార్ ఒక వర్డ్ చెప్పారు, ప్రొడ్యూసర్ అని. అది ఎందుకు ఎట్లా జరిగింది అన్నది మీకు ఒక చిన్న వర్డ్లో చెప్తున్నాను. మన మెగామురళి సార్ ఒకసారి ఫోన్ చేసి, రాధాకృష్ణ ఇలా జేకే భార్గవి సార్ వస్తారు అని అంటే, దీనికి మూలం బీజం ఎక్కడ పడిందంటే, నేను 7th క్లాస్ చదివే అప్పుడు మన లోపల ఉన్న నిజాలు, మన లోపల ఉన్న ఒక ఎయిమ్ అన్నది ఉంటుంది కదా, అది మనల్ని నడిపిస్తుంది అనడానికి కారణం అనమాట. సార్ ఫోన్ చేసి, భార్గవి సార్ వస్తున్నారు, ఒకసారి మాట్లాడాలని అని అన్నారు. అన్న తర్వాత నేను ఏమీ మాట్లాడలేదు. నా గురువు, నేను ఎప్పటి నుంచి సార్కి తెలీదు నేను అని, దగ్గర ఉండి చూసిన తర్వాత 10 సార్లు ఏది చెప్పినా సరే సార్ వాళ్ళు ఎప్పుడు ఇది కాదు సార్, ఇది ఇలా సార్, ఇది ఏ మాట మాట్లాడే వాళ్ళు కాదు. నేను ప్రత్యక్ష సాక్షిని కాబట్టి ఆ కోవకు సంబంధించిన వాడిగా సార్ పిలిచారు, వెళ్ళాను, కూర్చున్నాను, అంతే. సార్ ఒక వర్డ్ చెప్పారు. నా గురువుకు గురువు బ్రహ్మర్షి పత్రి గారు. సార్ చెప్పిన ప్రతి వర్డ్ విన్న తర్వాత నా గురువు నిర్ణయాన్ని, అందులో నా వంతు నేను ఒక దాన్ని ఏమంటారు కారణం అవుతున్నానంటే, దానికంటే నేను పుట్టాలి. నా ధర్మాన్ని నేను చేస్తానని సార్కి చెప్పడం జరిగింది. నేను ఏదో చేస్తానని నేను చెప్పట్లేదు. నా గురువు ఏదైతే ఇది చెయ్యాలి అని ధర్మంగా నాకు ఇచ్చాడో ఆ బాధ్యతను మాత్రమే నిర్వర్తించాలని, అలా అని చెప్పేసి నేను ఎక్కడెక్కడో ఏది వెతకాలి. నా గురువు ఇచ్చిన మాట నాకు శాసనం, బట్ సేమ్ టైం కర్త కర్మ క్రియ ఆ మాటే నాకు అదే మాట. కాబట్టి నేను సార్ ఏదైతే చెప్తారో, బ్రహ్మర్షి పత్రి సార్ ఏదైతే నిర్ణయించాడో, దాన్ని త్రికరణ శుద్ధితో ప్రపంచంలో ఎక్కడికైనా సరే వెళ్ళే దమ్ము, ధైర్యం మాకున్నాయి. అది ఓన్లీ రావడానికి కారణం స్పిరిచువాలిటీ, అది మెడిటేషన్. మా గురువు గారు ఆస్తులు తల్లిదండ్రులు కానీ సమాజం కానీ మనకు ఆస్తులు, అంతస్తులు, హోదాలు ఇస్తాయి. కానీ మా గురువు ఏమి ఇవ్వలే, కానీ అన్నీ ఇచ్చాడు. ఒకే ఒక్కటి మెడిటేషన్ అన్నది మాకు నేర్పించి, ప్రతి క్షణంలో మేము ఎంత సమస్యనన్నా ఉండని, మా ముందు ఎంత పెద్ద వ్యక్తి అన్నా ఉండని, ఎంత పెద్ద సమస్యనన్నా ఉండని, కానీ మాకు ఒక వెంట్రుక ఊడిపోతే మనం ఏమో ఫైదా ఫీల్ అవుతామా? లైట్ తీసుకో. అలాగే ఎంత సమస్యనన్నా ఉండని, ఏదైనా సరే వీ కెన్ డూ. ది బ్లెసెస్ ఆఫ్ గురూస్. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. గురువే మొదటి గురువు, తండ్రి, తర్వాత గురువు మనకు ప్రపంచాన్ని తన కళ్ళతో చూయిస్తాడు గురువు. అలాంటిది ఈ వ్యవస్థను మొత్తం మనము చదివిన చదువు, మన వ్యవస్థ, మనల్ని చూసిన చూపు వేరు. కానీ బ్రహ్మర్షి గారు ఇచ్చినటువంటి థర్డ్ ఐ ఉంది చూడండి, దాని నుండి చూస్తున్న ఆ క్షణాలు చూస్తున్నప్పుడు ఈ ప్రపంచం కొత్తగా కనపడుతుంది. మీలో
ఎంతోమంది, ఎన్నో కోట్ల మంది ఉన్నారు. కానీ అందులో వ్యక్తులను చూస్తున్నప్పుడు, ఆ థర్డ్ ఐతో చూస్తున్నప్పుడు ఆ సిక్స్త్ సెన్స్ అన్నది ఉంటుంది. దానితో చూసే భాగ్యం కొందరికి మాత్రమే ఉంటుంది. అందుకు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర అన్న దీన్ని తూచా తప్పకుండా పాటించాలని, నా ధర్మాన్ని నేను పాటించాలని మాత్రమే చూసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రవిశంకర్ గారు. అందరికీ నమస్కారం. నా పేరు రవిశంకర్. నేను గత 20 సంవత్సరాలుగా పత్రిజీ గారితో ప్రయాణం చేశాను. అది ఈ జన్మలో నేను పొందిన అత్యుత్తమమైన అదృష్టంగా భావిస్తున్నాను. మరి ఇలాంటి యోగి పుంగవులు, మరి యోగులు, ధ్యానులు, ఋషులు, రాజర్షులు, బ్రహ్మర్షులు ఉన్న ఇలాంటి సభలో నాకు కూడా ఒక చిన్న స్థానం దొరికినందుకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. మరి ముఖ్యంగా ఇక్కడ ఎంతోమంది మహామహులు అందరూ ఉన్నారు. మరి మెగా మురళి గారు ఎంతో ప్రతి దానికి ఈ పిఎస్ఎస్ఎం మూవ్మెంట్లో ప్రతి దానికి అటు ట్రస్ట్ కానీ, ఇటు పిఎంసి కానీ, ఏదైనా సరే ఎక్కడ ఏది అవసరం ఉంటే ఇక్కడ నేనున్నానని చెప్పేసి ఎప్పుడు కూడా ఆయన హస్తాన్ని, ఆయన ప్రేమని, ఆదరణని అన్నిటినీ ఆయన అందిస్తారు. నాకు ఎంతగానో ఎన్నాళ్ళ నుంచో తెలుసు. ఈ 20 సంవత్సరాల్లో ఈ జర్నీలో ఎంతోమంది మహామహుల్ని, మరి మన గురువుగారు పత్రిజీ గారు ద్వారా పిరమిడ్ మాస్టర్స్ ఎంతోమంది గొప్పవాళ్ళు మరి ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతంగా ఎదిగి ప్రాపంచికతని, ఆధ్యాత్మికతని రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఎంతో చక్కగా వ్యవహారాలను నడిపిస్తూ మరి ఈ భూమి అంతా కూడా స్వర్గధామం కావాలని ఆశించే వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరికీ, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి మెగా మురళి గారితో ప్రయాణం మరి నాకు ఎక్కువగా 2004 అప్పుడు నాకు ఈ ధ్యాన మహాయజ్ఞం అప్పుడు హైదరాబాద్లో మరి పిరమిడ్ మన పెరేడ్ గ్రౌండ్స్లో జరిగింది. అప్పుడు పరిచయం సార్తో. మరి ఆయన్ని చూసి ఎంతో నేను నేర్చుకున్నాను. మరి ఆయన ఎన్నో రకరకాల మరి ధ్యాన కార్యక్రమాలు వినూత్నంగా అటు కార్ఖానాలో కానివ్వండి, ఇటు యాదగిరిగుట్ట దగ్గర నుంచి మొదలుకొని మన గట్కేశ్వర్ వరకు ఇవన్నీ కూడా ఎన్నో ఏరియాల్లో ఆయన ధ్యాన ప్రచారం కానీ, మరి ఎంతటి జ్ఞానాన్ని పాంప్లెట్స్ రూపంలో కానీ, బుక్స్ రూపంలో కానీ ఎవరికి ఇలాగ పిఎంసిలో మరి ఆనంద్ మాస్టర్ గారికి కూడా ఎన్నో ఆయన రాసిన ధ్యాన విద్యార్థి పుస్తకాలు కూడా ఎన్నో ప్రచురణ చేసి ఎంతోమందికి ఫ్రీగా పంచారు. తద్వారా మరి ఎన్నో స్కూళ్ళల్లో ఎంతోమంది స్టూడెంట్స్కి ఆ పుస్తకాలు అంది, టీచర్స్కి కూడా ఆ పుస్తకాలు అంది ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచాయి. మరి ఆధ్యాత్మిక విద్య ఎంత ఆవశ్యకతని ఆయన ఎంతగానో చాటి చెప్పారు. మరి అలాంటి విశిష్ట వ్యక్తిని మనం ఈరోజు ఈ విధంగా ఇక్కడ మనం అభినందించుకోవటం కానీ, ఆయన్ని గౌరవించుకోవటం కానీ మనందరి అదృష్టం. అది మనందరి అదృష్టం. ఒకసారి గట్టిగా క్లాప్స్ చేద్దాం మెగా మురళి గారికి. ఎందుకంటే ఇది ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలవాలి. ఎన్నో మరి పిరమిడ్ సెంటర్స్ ఉన్నాయి. మరి వారి గురించి మనం తెలుసుకోవాలి. మళ్ళీ వాళ్ళ స్ఫూర్తితో మనం ఇంకా మనం ఉన్నతంగా కొత్త వాళ్ళని కూడా తయారు చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ధ్యానం అవసరం. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి, పసిపాపల దగ్గర నుంచి, అంటే 3 ఏళ్ల వయసు నుంచి 5 ఏళ్ల వయసు నుంచి ఎంతోమందికి అందరికీ అవసరం. మరి అది పూర్ణచంద్రరావు గారు ఈ విషయంలో ప్రత్యేకించి అభినందించాలి. ఎందుకంటే ఎంతటి కరోనా టైంలో కూడా ఎవ్వరూ కూడా సెంటర్స్ ఓపెన్ చేసి ధ్యానం సాధన నేర్పించడానికి సాహసించలేదు ఎవరు. అలాంటి సమయంలో కూడా పూర్ణచంద్రరావు గారు మరి కరోనా టైంలో కూడా పూర్తి కర్ఫ్యూ ఉన్నప్పుడు కూడా అది ఆయన ఆ సెంటర్ నడిపించి అప్పుడే దాని ఆవశ్యకత ఉందని చెప్పేసి ఆయన దానికి నిలబడి ఆయన జరిపించారు. దానికి వెనుదన్నుగా మెగా మురళి గారు, వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఉన్నారు. కాబట్టి అలాంటి సెంటర్స్కి ఆదరణ ఎంతో అవసరం. కాబట్టి ఇంత బాగా ఇన్ని మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మెగా మురళి గారి జన్మదినాలు కానీ, వివాహ దినాలు కానీ, ఇంకా ఎంతోమంది ప్రముఖులవి ఎన్నో జరిపించారు పూర్ణచంద్ర గారు. మరి ఒకసారి గట్టిగా పూర్ణచంద్ర గారికి గట్టిగా క్లాప్ చేద్దాం. మరి ఈ సమయంలో మనం చక్కగా
ఇక్కడ ఎంతో మరి చక్కని ఆధ్యాత్మిక సినిమాలు తీసిన జేకే బారో గారికి గట్టిగా క్లాప్ చేసుకుందాం. ఎందుకంటే అలాంటి మహోన్నత వ్యక్తి మనకి ఇక్కడ ఈరోజు రావటం ఎంతో మరి శుభసూచకం. ఇంకా ఇంకా ఈ మూమెంట్ మరి ఆయన గారి చిత్రాల ద్వారా ప్రపంచానికి అందాల్సింది ఉంది. మరి ప్రత్యేకించి మరి గురువు గారి మీద కూడా ఆయన మంచి సినిమా తీస్తారని, ఆయన నుంచి కూడా ఒక మంచి సినిమా వస్తుందని నేను ఎంతగానో లోపల నాకు ఇందాక నుంచి మనసు ఉవ్విళ్ళూరుతుంది. ఎందుకంటే ఎంత గొప్ప సినిమాలు అంటే ఇందాక చెప్పారు శేషకుమార్ గారు, చక్కగా 3 గంటలు కాదు ఎన్ని గంటలు తీసినా ఆయన సినిమాలు కట్టిపడేస్తాయి అన్నమాట, అంత బాగుంటాయి. ఒక్కొక్క సినిమా ఒక్కొక్క కళాఖండం. అలాంటి సినిమాలు మరి పత్రిజీ గారి గురించి మరి చాలా విపులంగా మరి క్షుణ్ణంగా ఆయన తెలుసుకున్నారు. ఆయన జ్ఞానం గురించి ఇందాక చక్కని గేయాల రూపంలో ఎంత బాగా మనకి ఉత్సాహపరిచారు. మరి అలాంటి జేకే బారో గారి ద్వారా ఎన్నో ఇలాంటి చిత్రాలు రావాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా అందరి తరపున నేను కోరుకుంటున్నాను. సో ఒకసారి గట్టిగా జేకే బారో గారికి గట్టిగా క్లాప్ చేద్దాం. ఆయనతో ఉన్న స్టేజ్ మరి ఇలాంటి మహోన్నత వ్యక్తులతో ఉన్న స్టేజ్ని నేను షేర్ చేసుకోవడం ఎంతో మహద్భాగ్యంగా భావిస్తున్నాను. మరి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా థ్యాంక్ యూ. మరి బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి గట్టిగా కరతాళ ధ్వనులు చేస్తాం. అలాగే మన పిఎంసి ఛానల్ కూడా గట్టిగా క్లాప్ చేద్దాం. ఎంతగానో ప్రపంచాన్ని అంతటికి పత్రిజీ ప్రతిరూపం. మరి పిఎస్ఎస్ఎం యొక్క మౌత్ పీస్ పిఎంసి. మరి అలాంటి దానికి మనం దాన్ని అన్ని రకాలుగా మనం దానికి సపోర్ట్ చేద్దాము. మరి చేసి ఇంకా పిఎంసిని ప్రపంచంలో ఉన్న అన్ని భాషల్లోకి తీసుకొచ్చేలాగా మన కృషి ఎవరి కృషి వాళ్ళు చేద్దాం. థ్యాంక్ యూ. మరి ఇప్పుడు మన అందరం ఎదురు చూసినటువంటి మరి అనురాధ గారు మరి చక్కటి మరి సందేశం ఇస్తారండి. మరి నేను ఎప్పుడు పోయినా నన్ను పూర్ణాన్ని దీవిస్తూ మరి ఎంతో చక్కగా నన్ను రిసీవ్ చేసుకుంటాండి. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మాకు మన అందరు చెప్పినట్టుగా మా కేంద్రానికి అండదండలుగా ఉండు. మా కేంద్రం ఇంత దిగ్విజయంగా నడవాలంటే కారణం ఏంటంటే మరి మేఘాముండి గారు ప్లస్ అనురాధ గారు మరి మొదటికెళ్ళి కూడా మాకు సహకారం అందిస్తున్నారు. వారి సహకారంతోనే ఈ కేంద్రం ఇంత దిగ్విజయంగా నడుస్తుందండి. వారికి మా అల్వాడ్ పీరియడ్ మాస్టర్ తరఫున చాలా కృతజ్ఞతలు చెప్తున్నామండి. అనురాధ మేడం గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాం.